స్వామి స్వామి నా బిడ్డని ఎత్తయించి నేను పెళ్లి చేయాలయ్యా. మరి ఇప్పుడే గాని అప్పటికైనా భక్తుల గురించి భగవంతుడే పంచపడి చేస్తాడు. ఈ బిడ్డను నాకు లెక్క చేయాలంటే ఇళ్ళకి ఇయ్యాలా, మరుగు నీళ్లు ఇయ్యాలి, నా కాళ్ళు కడిగాలి ప్రాపనా. పరమేశ్వర పర్వాలేదు. ఆ గంగ వద్దంటే నీళ్ల ఒడ్డుకు దేవుని నిలబెట్టింది. ఆ యొక్క బ్రాహ్మడు ఎంత చదువుకున్నా తాను ఏమీ లేదు. అష్ట యొక్క నిరీప్రాగస్తుడు బలవంతుని గంగ ఒడ్డుకు నిలబెట్టి దేవుని కాళ్ళు గడగబట్టరా. గతికి అలవాటైన పసురం ఆ పచ్చడి గడ్డి ఎక్కడ ఉన్నదో అక్కడే ఉరుకుతుంటది. పరుసు స్త్రీని చూసిన పురుషుడు ఇక వస్తుంటాడు పోతుంటాడు. ధరణికోట అమరేశ్వర స్వామి వస్తుండు పోతుండు. పాపమున్నా దాగరి, బలమున్నా దాగరి, బంధున్నా దాగరి. కాశీ రామక్క ఇక గర్భవతి ఆయరా. లక్ష్మి ఆ బిడ్డకు తాను చేపిస్తుంది. ఎంత తెలివి కల్లా చదువుకున్న ఆడివాళ్ళైనా ప్రాణం చేసేటప్పుడు ఒంటి మీద నువ్వులు పోము లేకుండా తలార ప్రాణం చేస్తాడు. ఎంత గుడ్డివాడు ఎట్టివాడైన మగవాడు 5 ఏళ్ల కైపూర్ణం పెట్టుకొని స్నానం చేస్తాడు. ఆ కాశీరామక్కను జారాడు బండల్లో కూర్చుండబెట్టి శంసులక్ష్మి తలకు పోసింది, చెయ్యి రాసింది. కొంత మీద చెయ్యి పెట్టవచ్చరా కాశీరామక్క ఉట్టి మనిషి కాదురా. గర్భవతని అర్థమైతే ఉందిరా. లక్ష్మి కన్న తల్లాయే కొత్త మీద రాసింది. కొత్త మీద చేయబెట్టినప్పుడు కాశీరామక్క ఉట్టి మనిషి కాదు గర్భవతి అని తల్లికి అర్థమైతే ఉన్నదా. ఇదేమి చిత్రము, ఎట్లా చేయాలి? కొప్పుకొండలు సెంచు గుడిసెలు, నా 2 కొడుకులు, నేను కాశీరామక్క, మేము 4 ఉన్నాం. ఇక్కడ మానవుడు ఎవరు రాలేదు. ఈ చిత్రం ఎత్తుంది. ముండ కొడుకులు నా కొడుకులు అన్నము తిన్నారు, అడ్డం పొడుగు కలిసింది. ఉప్పు కారం తిన్న శరీరం ఊకుండలేక చెల్లె చెల్లె అని పిలిచింది. వరుసల పిండు చెల్లె రెట్టబట్టిండు. ఎంత పాపానికి దిగజారిండురా. లక్ష్మి 6 మంటలు వండుతుందిరా. పెద్దవాడు ఇద్దరు, చిన్నవాడు మేడడు. పెద్దోడు ఇద్దరు షికారి పోయిండు. ఒక దుప్పిని వచ్చిండు. ఆ దుప్పిని తెచ్చి ఆకితేసిండు. ఆకలితోని వచ్చిండు. అడవి
ఆడపిల్ల ఎండకు తిరిగింది కదా, ఆకలితో వచ్చి అమ్మ ఆకలి అవుతుంది, నాకు పచ్చడి అన్నం పెట్టమన్నాడు. పాపిష్టం ఉండ కొడుక, నీకు అన్నం పెట్టాలన్నా, నీ ముఖం చూడాలన్నా, ముఖం చూసినా మహాప్రాపం. ఇక దెబ్బ కొట్టవచ్చరా ఆ ఇత్తని అన్నం పెట్టమన్నప్పుడు ఎడమ చేత చెంప మీద చెడును అని దెబ్బ పెట్టింది. అమ్మా కన్నము కడపతేడు కన్నము చేతులాడ పెంచినవు, 24 ఏళ్ళ 20 కుమారులు చేసినావు, ఒక్కనాడన్నా నొచ్చినోట మాటం లేదు, చెటాన చెంప దెబ్బ కొట్టలేదు. నేను ఇలా ఏట పోయినా 3 గంటలు తెచ్చి ఆకిట దుప్పురా అన్నం పెట్టమంటే చెంప మీద దెబ్బ పెట్టినావు. నేను ఏమి తప్పు పని చేసినమ్మా, ఏమి తప్పు చేసినా ఎందుకని కొట్టవు తల్లి నన్ను? మన ఇంట్లో ఉన్నది కాశీరామక్క, నీకు ఎట్ల ధర్మముగా చెల్లె అని పెంచినావు, దాన్ని రెచ్చగొట్టినావు. అరే చెల్లెటువంటి పాపం చేసినావు, కానీ ఉట్టి మనిషి కాదురా. అమ్మా నేను తోడబట్టిన చెల్ల కంటే కూడగలిగిన చెల్ల కంటే ఎక్కువ చూసుకున్నా. ఇప్పటికైనా అప్పటికైనా అన్నాన్ని నోరారు విడిచింది. మన తోడబుట్టిన చెల్లి దగ్గర చూసుకున్నా. నేను ఆ పాపం పని చేయలేదు, నేను కాదు నువ్వు. ఎంతసేపు చెప్పినా నువ్వు మేము ఇద్దరు అన్నదమ్ములము, రామక్క నలుగురే ఉంటాం, మా పేరు చెప్తే ఎవరు రారు ఇక్కడ. నేను ఆ పాపం చేయలేదు, తమ్ముడు చిన్నోడిట కావచ్చు మేడాడు. అంతగా ఆడు కూడా ఓ దుప్పిని పెట్టుకొని ఇంటికి వచ్చింది. అదే మాదిరిగా వాడిని దెబ్బ కొట్టింది, దాన్ని కూడా అడిగింది. ఆడు కూడా నేను ఆ పాపం చేయలేదు, వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళు ఎందుకు భయపడతారు? అలా ఇద్దరు మనసులో ఎట్లుందంటే ఇక్కడ మానవుడు ఎవరు రాలేదు. మా అన్నయ్య తప్పు చేసిండని తమ్ముడే తప్పు చేసిండని అన్న. వాళ్ళకు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఈర్ష అయిపోయింది. నువ్వే అని నారి బాణాలు ఎత్తుకుంటున్నారా వాళ్ళు పోటీ ఉన్నారా? నేను తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేద్దామని పెద్దోడు. నేను తప్పు చేయలేదు, చెల్లెకంటే ఎక్కువ చూసుకున్నాను, చిన్నోడు మేడడు. ఆ ఇద్దరు మేడడు, ఇద్దరు అన్నదమ్ములు అసూరుడు. వాళ్ళ దగ్గర ధనరు బాణాలు ఉన్నాయి. ఆ విల్లనమ్ము చేత బట్టి ప్రాణం తీసుకుందామని సిద్ధమవుతుంది. ఆ స్వయం లోపల ఎవరు వస్తున్నాడు? రామక్క కన్నవారు ఎవరారైందని కన్నవారు చూసింది. ఇద్దరు నాడు ఇద్దరు అన్నదమ్ముల అన్న మద్దరికి వస్తుంది నాయన. ఒక శివన తంతిరాజు అమ్మాయి ఉన్నది. రాజ్యాలు కంచమండపై కలియోగానే తిరుమలపై ఈ లోక మందు లేదు. మరి ఎక్కి చూడ ఎన్ని పెట్ట దిగి చూడ బంగారి పెట్టుతుంది బంగారి పెట్టుతుంది తమ్ముడా నీరయ్య మరి పొద్దున కాదని ముఖం చూస్తే నిర్వాహం ఆకలిగా మాంసం కాదని ముఖం చూస్తే నిర్వాహం. మరి అవి తిరిగి ఇంటికి వచ్చేవరకల్లా మరి ఆడదారు ముఖం చూస్తే ఆ కదుపాలు దుర్గలు వాయాలి,
పిల్లలకు సహకరించండి, పిల్లలకు సహకరించాలి, కులబంధంలో పిల్లలకు సహకరించాలి. దూరం కట్టిందా దూరం ఉండదు. దయచేసి ఒకళ్ళకి సహకరించాలి, దయచేసి ఒకళ్ళకి సహకరించాలి, దయచేసి పిల్లలకు సహకరించాలి. పిల్లలు దయచేసి ఒకళ్ళకి సహకరించాలి. దయచేసి ఒక్కొక్కకు సహకరించాలి. దయచేసి పిల్లలకు సహకరించు. బంగారు గుండు కట్టుకున్నారు. ఇన్నూట ఇద్దరు 10 గంటల పళ్ళు, ఇన్నూట ఇద్దరు 1 గంటల పళ్ళు, 440 కులబాంధవులైన ఆ గుండు గోపురాలు పెట్టి మేపదానికి 7,000 వేడుకలు వచ్చిందని చెప్పి రంగరంగ వైభవంగా తమ్ముడు పెళ్లి వాళ్ళ 3 లక్షలు కావాలి. 3 లక్షలకు ఆపేస్తున్నా, అలాగే ఆపాకులు ఆపు వేసుకున్నా, పైసలు చాలా వేయాలి.
చాలా కష్టంగా ఉన్నది. ఏం కావాలంటారు? అడిగాను కాబట్టి ఆకోలేరించి ఓ నారాయణ ఆకోలేరించి ఓ నారాయణ ఇదే వస్తుంది మీరు బాధపడుతున్నారు మొత్తం బొట్టు పెట్టుకున్నాక